తెలగపిండి, పచ్చి రొయ్యలు. కోనసీమ వంటల్లో ఇది కూడా మంచి కాంబినేషను. ఇలాంటివి బోలెడన్ని ఉంటాయి ఓల్డ్ రెసిపీస్. మా అమ్మ చాలా బాగా చేస్తుంది పాతకాలం వంటలన్నీని. ఇది తయారు చేయడానికి ఒక్క 15 నిమిషాలు చాలు. ఈ కూరలోని కొంచెం ఆగే పచ్చడేసి తింటే చాలా బాగుంటుంది, అదిరిపోద్ది. దీనికోసం గోదావరి రొయ్యలు తీసుకున్నాము. ఏ రొయ్యలైనా పర్లేదు, ఒక పావు కేజీ. శుభ్రంగా క్లీన్ చేసాము. నిమ్మకాయ, పసుపు, ఉప్పు అన్నేసి. దీంట్లో ఒక 2 చిన్న ఉల్లిపాయలు సన్న ముక్కలు కోసుకుని, పచ్చిమిర్చి కారాన్ని తగినట్టు వేసుకుని, ఉప్పు కళ్ళు, పసుపు, కారం ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక 5 నిమిషాలు. అలా మిక్స్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత అవి మునిగేదాకా వాటర్ వేసుకుని పొయ్యి మీద పెట్టుకోవడమే. వర్షం చూసారా ఎలా వస్తుందో, గాలి వాన గట్టిగా ఉంది. మొన్న ఒక బ్రదర్ అడిగారు, అన్న కోనసీమ వంటలు ఇంకా చేయొచ్చు కదా అని. ఇంకా ఏంటి బోల్డని చేస్తూనే ఉందాము. కానీ వర్షం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. పులుసు బాగా మరిగిపోయింది, వెంటనే ఉడికిపోతాయి రొయ్యలు కూడా. తడి తెలపిండిది, కొట్టుల్లో దొరికేది పొడిగా ఉంటుంది. ఇది మిల్లు కాడ తీసుకొచ్చాము. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. అలా రొయ్యలు ఉడికిపోయిన వెంటనే తెలపిండి వేసి ఒక్కసారి బాగా కలిపెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలిపెడితే చాలు. వెంటనే ఉడికిపోతుంది తెలపిండి. రొయ్యలు ఉడికించేటప్పుడు వాటర్ కొంచెం తక్కువ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకో బాగా జ్యూసీగా ఉంటుంది అన్నమాట. అప్పుడు ఎక్కువసేపు మళ్ళీ ఉడికించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూర కింద దింపేసి తాలింపు పెట్టుకోవాలి. వేరుశనగలు వేసుకుని, ఇందులో మసాలాలు గట్రా ఏం వాడడం కదా, అందుకని వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. అవి బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు అంతే. తాలింపులో కూడా ఎక్కువ ఏమి వేసుకోము. ఇవి బాగా మంచి గలగలలాడి బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత తెలగపిండి అందులోనే వేసేసుకుని ఒక్కసారి తిప్పి అంతే, సింపుల్. ఇంకేమీ లేదు. అన్నంలో కలుపు తినేయడం ఇంకా. అసలు ఈ వర్షానికి నేను పకోడీ కానీ మిరపకాయ బజ్జీ కానీ వేద్దాం అనుకున్నా, కానీ అవ్వదు కదా, పుల్లలన్నీ తడిచిపోయినాయి. పల్లెటూరులో అంతే అలాగే ఉంటుంది. చూసారా ఎంత గట్టిగా వర్షం వస్తుందని. ఇంకా బోల్డన్ని రెసిపీస్ ఉన్నాయి మంచి మంచి, అవన్నీ చేస్తూ ఉంటాము. ఇదైతే చాలా బాగుంది, చాలా స్పెషల్ అనమాట ఇది. అమ్మ వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఇంకా కొత్తవి పాతవి అన్నీ చేస్తూనే ఉందాం వంటలన్నీ. తప్పకుండా సపోర్ట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బెల్ బటన్ నొక్కారనుకో నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.